వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండి చేయి ఇచ్చినట్లే. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోమని మంత్రి లోకేష్ పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి గతంలో ప్రశ్నించాడని చెప్పుకొచ్చారాయన. అయితే ఎన్నికలకు ముందు ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల చొప్పున జీతం ఇస్తామని కూడా చెప్పారు. కానీ లోకేష్ మాటలు చూస్తే మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ఇక ఉండనట్లే అనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పక్కన వాలంటీర్లు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. అక్కడ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం 10,000 మాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా పరోక్షంగా ఇంకా ఉండబోదు వాలంటీర్ వ్యవస్థ అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? దీనిపై వాలంటీర్లు ఏమంటున్నారు? జాబితాలో ప్రజలే కాదు వాలంటీర్లు కూడా చేరారు. గత కొన్ని రోజుల నుండి కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి. అలాగే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని హామీని అమలు చేయాలని చెప్పి వాలంటీర్లు అంతా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనే పరోక్ష సంకేతాలను స్పష్టం చేశారు. ఇప్పటికే తమ మంత్రి పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని ఇప్పటికే పేర్కొన్నారని, వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే లీగల్గా సమస్యలు వస్తాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తులో ఉండబోదు అనే సంకేతాలను పంపించారు. దీని మీద వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని తాము ఎక్కడా అడగలేదని, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వాలంటీర్లకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5,000 రూపాయల జీతం ఇస్తే తాను 10,000 రూపాయల జీతం ఇస్తామని ఆయనే చెప్పారని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనే విధంగా మాట్లాడడం పట్ల వాలంటీర్లంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గత 6 నెలల నుండి ఏదైతే తమకు 10,000 చొప్పున జీతం ఇవ్వాల్సి ఉందో ఆ 10,000 జీతాన్ని కూడా ఇవ్వాలని చెప్పి వాలంటీర్లంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు గంజాయి సాగు మీద కూడా హోంమంత్రి అనిత ఒక రకంగా మాట్లాడితే మంత్రి నారా లోకేష్ మరో విధంగా కూడా మాట్లాడారు. 100 రోజుల్లో ఈ గంజాయి సాగును రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలిస్తామని, దానికి యాక్షన్ ప్లాన్ను కూడా అమలు చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన కొత్తలను హోంమంత్రి అనిత ప్రకటించారు. కానీ లోకేష్ మాత్రం రాష్ట్రంలో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించాలంటే 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పి లోకేష్ ప్రస్తావించారు. దానికి తగ్గట్టుగానే స్పీకర్ ఇటీవల కాలంలో రాష్ట్రంలో గంజాయి సాగు విచ్చలవిడిగా ఉందని, చిన్నపిల్లలు సైతం గంజాయిని సేవిస్తున్నారని, తాను విశాఖపట్నం నుండి నర్సీపట్నం వెళ్ళే సమయంలో మదాలి దగ్గర చిన్నపిల్లలు సైతము 12, 13, 14 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని సేవిస్తున్నారని, ఇది తాను కల్లారా కూడా చూశానని చెప్పి స్పీకర్ ప్రస్తావించారు. నర్సీపట్నంలో గంజాయిని సేవించొద్దు అన్నందుకు ఒక 65 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని గంజాయి తాగే బ్యాచ్ అంతా కూడా చితగబారారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఏ విధంగా ఉంది అన్న దానికి స్పీకర్ మాటలో అర్థం పడుతున్నాయి. అయితే లోకేష్ మాత్రము హోంమంత్రి మాటలతో విభేదిస్తూ ఈ గంజాయి సాగుని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పి రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.